మేడం అయితే ఉన్నారు, ఆవిడనైతే కనుక్కున్నాం. ఇప్పుడు ఇక్కడ మీకు ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయండి? ఇక్కడ అన్ని అందుతున్నాయా మీకు? ఇక్కడ అన్ని బాగానే అందుతున్నాయి కానండి, యాక్చువల్లీ అసలు వరద నిన్న తగ్గిపోయింది. నిన్నైతే ఈ రోడ్డు అంతా చాలా ఖాళీగా ఉందని సమాచారం తెలుసుకొని వరద బాధితులు ఎలా ఉన్నారో మా వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పలకరిద్దామని మేము రావడం జరిగింది. యాక్చువల్లీ ఫ్లైఓవర్ దిగేటప్పుడు కొంచెం ఉంది ఫ్లోటింగ్, విత్ ఇన్ ½ అవర్ లో ఇంత ఫ్లోటింగ్ కొట్టుకుపోయేటట్టు వచ్చింది. మరి ఇది మరలా స్టార్టింగ్ స్టేజ్ కి వచ్చేటట్టు ఉంది. ఇప్పుడే కొంచెం తగ్గింది, ప్రజలందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు, ఆ రోడ్లన్నీ బాగున్నాయి, పర్వాలేదు పోయింది అనుకున్నాం. కానీ మరలా వచ్చే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఎంతవరకు వెళ్తుందో కూడా తెలియదు. కానీ సహాయం చేసే వాళ్ళందరూ చేస్తున్నారు. ఎంత సహాయం చేసినా కానీ వాళ్ళకైతే ఇది చాలా నష్టమే. వాళ్ళు చాలా పాపం సఫర్ అవుతున్నారు. మనం మంచినీళ్ళు ఇస్తాం, ఫుడ్ ఇస్తాం, కానీ వాళ్ళు స్నానం చేయడానికి కానీ మరి వాష్రూమ్స్ కానీ అవన్నీ చాలా సఫర్, ప్రజలు అనేది చాలా సఫర్ అవుతున్నారు ఈ వరదల వల్ల. ఇది చాలా బాధాకరం అండి. మరి మీడియా వాళ్ళు కూడా చాలా కష్టపడి ఇంత వరదల్లో కూడా మరి ప్రజలు ఎలా ఉన్నారో తెలుసుకున్నారు. మరి మీడియా వాళ్ళు కూడా చాలా చాలా థ్యాంక్స్. నిన్నటి అయితే తగ్గిపోయిందండి నిన్న అసలు లేదండి, కంప్లీట్ రోడ్ అంతా డ్రై అయిపోయి ఇక్కడికి వచ్చిన వాళ్ళు చెప్పారు రోడ్లన్నీ డ్రై అయిపోయి మనం వెళ్ళొచ్చు తిరగొచ్చు అంటేనే మేము ఎక్కడి నుంచి వచ్చాం. మరి ఆవిడైతే చాలా దూరం నుంచి వచ్చారు, మరి పలకరించాలి, బంధువులు పలకరించాలని వచ్చారు. మరి అయినా సరే మేము వెళ్ళే సిచ్యువేషన్ లేదు. మేము యాక్చువల్లీ పైపు రోడ్ దాకా వెళ్ళాలి. ఇక్కడ అసలు చూసారుగా అంత ఫ్లోటింగ్ చూసారుగా, నిండిపోయింది మొత్తం. చాలా కష్టం అయితే ఇలా అయితే. ఫుడ్ అయితే అందరికి బాగానే అందుతుంది. ఫుడ్ అయితే అన్ని బాగానే అందుతున్నాయండి. ఫస్ట్ 2 days చాలా సఫర్ అయ్యారని తెలిసింది, నిజంగానే సఫర్ అయ్యారు. మేము వచ్చి చూసాం, ఎక్కడంటే ఫ్లైఓవర్ వరకే ఫుడ్ అందుతుంది కానీ లోపల ఉన్న సందుల్లోకి అలా వెళ్ళట్లేదని తెలిసింది. కానీ ఇప్పుడైతే ఫుడ్ లోపల దాకా వెళ్తుంది, చూస్తున్నాం కదా, చాలా కష్టపడి లోపల దాకా. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి.